ఆనంద్ డైరీస్ అష్టదిగ్బంధనం. బలవంతంగా అంతర్ముఖిగా మారిన ఆనంద్ నిజజీవిత గాథ ఎలా? ముందుగా, ఒక్క నిమిషం అని చెప్పి లోపలికి వెళ్లిన ఆనంద్ 15 నిమిషాలు గడిచినా కూడా రాలేదు. ఆ సమయంలో ఏం జరుగుతోంది? ఆనంద్ ఇప్పుడు నా చేతిలో పెట్టబోయేది కేవలం డైరీలు మాత్రమేనా? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఆనంద్ డైరీస్ భాగం 7. డైరీల అభ్యర్థన మూడవ భాగం. కాసేపటికి ఆలోచనలు మళ్లీ ఆనంద్ తీసుకురాబోతున్న ఆ డైరీల వైపు మళ్ళాయి. ఆనంద్ ఎందుకు వాటిని ఇవ్వడానికి ముందు అంతగా ఆలోచించాడు? ఎందుకు అంతగా హెచ్చరించినట్టుగా మాట్లాడాడు? ఇలాంటి మనసు కలిగిన వ్యక్తి రాసిన డైరీలు కేవలం రోజువారీ విషయాలా? లేకపోతే అతని మౌనం మాటలుగా మారిన పేజీలలా ఉంటాయా? ఆనంద్ బయట చెప్పలేని బాధలు అందులో దాచుకున్నాడా? లేదా తనతో తానే మాట్లాడుకున్న నిజాలు ఆ పేజీల్లో కనిపిస్తాయా? ఇలాంటి ప్రశ్నలన్నీ ఒక్కొక్కటిగా నా మనసులో తిరుగుతుండగా ఆ డైరీలు అతని జీవితాన్ని అర్థం చేసుకునే తాళం చెవులా అనిపించాయి. ఒక మనిషి తన జీవితంలో జరిగిన విషయాలను డైరీలో రాయడం సహజమే. కానీ వాటిని ఇంకొకరికి ఇవ్వడానికి ఇంత సంకోచించడం, వాటి గురించి మాట్లాడేటప్పుడు అంత బాధ కనిపించడం, ఆ పరిస్థితిని నేను అర్థం చేసుకోగలను. బహుశా ఆ డైరీల్లో కేవలం జ్ఞాపకాల కన్నా ఎక్కువగా అతని జీవితాన్ని మలిచిన సంఘటనల ప్రతిబింబం దాగి ఉండొచ్చు అనిపించింది. ఒక్క నిమిషం అని చెప్పి లోపలికి వెళ్లిన ఆనంద్ 15 నిమిషాలు గడిచినా కూడా రాలేదు. ఆ సమయంలో నా గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఎందుకంటే డైరీలను అతని నుంచి బలవంతంగా తీసుకుంటున్నానా అన్న భావన కలిగింది. అంటే నేను అతన్ని ఇబ్బంది పెడుతున్నానా అనే సందేహం మెల్లగా మనసులో పెరిగింది. కానీ అదే సమయంలో ఇవి కేవలం పుస్తకాలు కావని ఒక గాఢమైన భావన లోపల బలపడింది. ఎందుకో తెలియదు, కానీ ఆనంద్ ఇప్పుడు నా చేతిలో పెట్టబోయేది కేవలం డైరీలు మాత్రమే కాదనిపించింది. అవి అతని మౌనం వెనుక దాగి ఉన్న నిజాలు, అతని నవ్వుల వెనుక దాగి ఉన్న కన్నీళ్లు, అతని ప్రవర్తన వెనుక దాగి ఉన్న అసలు కారణాల ప్రతిబింబాలుగా అనిపించాయి. ఇలా ఆలోచిస్తూ ఉండగానే లోపల నుండి ఆనంద్ అడుగుల శబ్దం వినిపించింది. ఆనంద్ బయటకు వచ్చాడు. అతని చేతిలో ఉన్న డైరీలను చూసి నేను ఒక్కసారిగా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే అన్ని డైరీలు ఉంటాయని నేను అస్సలు ఊహించలేదు. అతని చేతిలో ఉన్న డైరీలపై కవర్ కొంచెం మాసిపోయింది. అంచులు కూడా కాలక్రమేణా చిరిగిపోయాయి. పసుపు రంగులోకి మారిన ఆ పేజీలు ఎంతకాలంగా అతని ఒంటరితనానికి సాక్ష్యంగా నిలిచాయో చెప్పకనే చెబుతున్నాయి. కాలం గడిచిన గుర్తులు మోస్తున్నట్టుగా కనిపిస్తున్నాయి. ఆ క్షణంలో అతను ఒక్క మాట కూడా మాట్లాడకపోయినా అతని కళ్లలో ఒక విచిత్రమైన కలయిక కనిపించింది. నమ్మకం, సందేహం, బాధ, ఇంకా చెప్పలేని అనుభవాల బరువు. ఆ క్షణంలో ప్రతి డైరీ ఒక కథగా కాదు, ఒక గాయంగా అనిపించింది. ఆ డైరీలను అతను ఎలా పట్టుకున్నాడో కూడా నేను గమనించాను. అవి అతనికి ఎంత విలువైనవో స్పష్టంగా అర్థమవుతోంది. అవి కేవలం పుస్తకాలుగా కాదు, ఓ అమూల్యమైన వస్తువులలా జాగ్రత్తగా తన చేతుల్లో ఉంచుకున్నాడు. ఒక మాట శివ, ఈ 2 డైరీలు మాత్రం నేను ఇప్పుడు ఇవ్వలేను. దయచేసి నువ్వు మరోలా అనుకోకు, సమయం వచ్చినప్పుడు తప్పకుండా ఇస్తాను అని ఆనంద్ మెల్లగా అన్నాడు. ఆ మాట వినగానే నాకు నోట మాట రాలేదు. ఒక్కసారిగా షాక్ అయ్యాను. ఆనంద్ ఆ మాట చెప్పిన క్షణం నుంచే ఆనంద్, ఆ 2 డైరీల్లో ఏముంది అని అడగాలనిపించింది. కానీ ఎందుకో ఆ ప్రశ్న నా పెదవుల వరకు వచ్చినా బయటకు అడిగే ధైర్యం చేయలేకపోయాను. ఆనంద్ నెమ్మదిగా మిగిలిన డైరీలను నా చేతిలో ఉంచుతూ, ఈ డైరీలను నీకు ఇచ్చినట్టుగా నువ్వు ఎవరికీ చెప్పనని నాకు మాట ఇవ్వు అని మెల్లగా అన్నాడు. ఆ మాట విన్న వెంటనే నేను సందిగ్ధంలో పడ్డాను. మొదటి షాక్ నుంచి ఇంకా పూర్తిగా తేరుకోకముందే ఇది రెండోసారి అన్నట్లుగా అనిపించింది. ఎందుకంటే ఆ సమయంలో నాకు నా భార్య గుర్తుకు వచ్చింది. ఆమెతో ప్రతి విషయాన్ని పంచుకోవడం నా అలవాటు. అది చిన్నదైనా పెద్దదైనా ఆమెతో పంచుకోకుండా నేను ఉండలేను. కానీ ఇప్పుడు ఆనంద్ అడిగిన ఈ ఒక్క మాటతో నేను 2 మార్గాల మధ్య చిక్కుకున్నట్టుగా అనిపించింది. ఒకవైపు అతను నాపై ఉంచిన నమ్మకం, మరొక వైపు నా జీవిత భాగస్వామి. ఆ క్షణంలో ఏది సరైనది, ఏది తప్పు అనే ప్రశ్న కన్నా ఎవరిని నొప్పించకూడదు అనే ప్రశ్న ఎక్కువగా బాధించింది. నా స్నేహితుడి మౌనం నా ఇంటి నిశ్శబ్దానికి కారణం కాకూడదని మనసు తల్లడిల్లింది. చివరిగా ఆ తర్వాత నేను మెల్లగా తలెత్తి ఆనంద్ వైపు చూశాను. నా గొంతు కొంచెం భారంగా మారింది. ఆనంద్, నువ్వు అడుగుతున్నది నాకు అర్థమవుతోంది. నీ నమ్మకాన్ని నేను గౌరవిస్తున్నాను. కొద్దిసేపు ఆగి మళ్ళీ అన్నాను. కానీ నా జీవితంలో దాదాపుగా ప్రతి విషయం నా భార్యతో పంచుకోవడం నా స్వభావం. ఆ మాట విన్నప్పుడు ఆనంద్ కళ్లలో ఒక చిన్న మార్పు కనిపించింది. వీక్షకులకు ఒక ప్రశ్న. స్నేహితుడికి ఇచ్చిన మాట ముఖ్యమా? లేక భార్యతో ఉండే నిజాయితీ ముఖ్యమా? ఒకవేళ మీరే శివ స్థానంలో ఉంటే ఆ రహస్యాన్ని మీ ఇంట్లో చెబుతారా? లేక ఆనంద్ నమ్మకాన్ని కాపాడతారా? మీ మనసుకి ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఆనంద్ గురించి మరింత తెలుసుకొనేందుకు ఇప్పుడే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీ అనుభవాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. ఎందుకంటే మీ కామెంట్ లేదా మీ అనుభవం ఇంకొకరికి మార్గం కావచ్చు. ధన్యవాదాలు.